బాబే నిన్న రెవెన్యూ వారు చేసిన రెవెన్యూ తప్పదో పట్టించి విషయంలో సెలబ్రేట్ చేసుకుంటూ ఏదో నోటికొచ్చినట్టుగా టక 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 గొప్పగా మాట్లాడేసాడు. ఏంటంటే నేనంట ఆక్రమదారుని అవినీతి పరుని అని చెప్పాడు. 2001 నుంచి ఇవాళ వరకు ఉన్నా. నేను 3 సార్లు కంటెస్ట్ చేశా. నన్ను పబ్లిక్ ఎందుకు నన్ను గెలిపించుకుంటారో ఒకటి. ఈరోజు వరకు నువ్వు కనీసం వార్డు సభ్యుడైన అయ్యావా? లేదు. మనేశ్వర గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అది ఎక్కడ పోద్దో గవర్నమెంట్ లాక్కుంటుందని చెప్పి భయపడి అమ్ముకుని ఆ డబ్బు తీసుకొచ్చి ఇంటికి పునాదేశావు. నీ ఇంటికి పునాదేశావు. అది అందరూ తెలిసిన విషయమే. తర్వాత బాత్రూమ్ అప్పుడు మసూదరా గారిని అడ్డం పెట్టుకుని బాత్రూంలో బినామీల పేరుతో బిల్లు అని తీసేసుకున్నావు, ఎవరికి కట్టుకోకుండా. అది అందరూ తెలిసిన విషయమే. ఏంటంటే అది అరగడ్డ చేసుకున్నావు. తర్వాత తోటలో 76 పట్టాలు మీకు ఇస్తామని చెప్పని ఒక్కొక్కరి దగ్గర 5,000 నుంచి 10,000 వరకు ఒక్కో పట్టాదారు దగ్గర. నేను అబ్బంది చెప్పట్లేదు, 1 లక్షలు చెప్పాలి. 5 నుంచి 10,000 చొప్పున వసూలు చేయడం వాస్తవం కదా. ఇవాళ వరకు వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళారా? ఆ 76 పట్టాలకు సంబంధించి ఇవాళ వరకే 15,000 తీసుకున్నావు కదా. ఆ 76 పట్టాలకు సంబంధించి మీ కార్యకర్తలు మీ పార్టీకి సంబంధించి ఇచ్చుకుని కనీసం వాళ్ళ స్వాధీనంలో తీసుకునే వాళ్ళ పట్టాలు ఎలా చేసి వాళ్ళని నివాసయోగ్యమైన స్థలంగా నిర్మాణం చేసామో ఇప్పుడు వరకే. అది చేయలే. 76 పట్టాలని నివాసానికి తీసుకెళ్ళటానికి వాళ్ళకి ఇరగొట్ల పట్టా 76 పట్టాలు కాడ ఇరగొట్ల. వాళ్ళు ఎవరిని కాడ 20 ఏళ్ళ నుంచి చేయలే. 2019 జోగి రమేష్ గారు గెలవగానే నేను సర్పంచ్గా రాగానే వెంటనే 148 పట్టాలను డైరెక్ట్గా రికార్డెడ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు జోగి రమేష్ సహకారంతో పబ్లిక్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నువ్వు ఇందాక చెప్పేది 125 ఇళ్ళు కానీ 65 ఇళ్ళు నీటి వాళ్ళకి హౌస్ చేసి కట్టాం. 148 పట్టాలు కూడా ఇచ్చాం. అంటే 148 నివేశ స్థలాలకు పట్టాలు ఇచ్చాం. ఇల్లు కట్టుకోవచ్చు, ఇక వాళ్ళ ఇష్టం రిజిస్ట్రేషన్ చేసి చెప్పేసాం. పైగా ఆ లేఅవుట్లో 148 స్థలాలుగా పట్టాలు ఇచ్చిన లేఅవుట్లో కరెంట్ ఇచ్చాం, పైపైన ఇచ్చాం, రోడ్లు కూడా వేసాం. అది చూడు వెళ్ళి నువ్వేదో చేశానంట. అసలు నువ్వు చేయటానికి నీకు ఏ రైట్ ఉందా? నువ్వు సామాన్యంగా నువ్వు ఒక కార్యకర్తలాగా ఉండి కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం, అది మా నాన్నగారు కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నప్పుడు మా నాన్నగారిని రిక్వెస్ట్ చేసుకుని కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించి ఆ కోఆపరేటివ్ బ్యాంకు దివాలా తీసి ఈరోజు మూసివేయటకు సిద్ధంగా ఉండటం నిజం కాదా? నీ ఆక్రమణ, నీ లంచగొండుతనానికి గ్రామస్తులందరి కాడ ప్రతి రైతు కాడ పక్కనే ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్కి ఎల్పీ లోన్లని గొర్రెల లోన్లని ఇవన్నీ తీసుకుని చక్కగా హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ బినామీలు పేరు పెట్టి ఎన్నో లక్షలు దోచేయటం నిజం కాదా? నీవు చేసిన అరాచకాలకే, నువ్వు చేసిన మోసానికి నాడు బ్యాంక్ సెక్రటరీ గగారెడ్డి గారు సస్పెండ్ అయ్యి ఆ బాధ భరించలేక చనిపోవటం నిజం కాదా? నువ్వు చెప్పేది అసలు అది ఏది లంచగొండి మోసం అంటే అది. నేను నమ్మిన సెక్రటరీని ముంచేసి సావడానికి కారణమయ్యావు. నువ్వు ప్రభుత్వాన్ని కబ్జా చేసి అది అమ్ముకుని నువ్వు ఇల్లు కట్టుకున్నావు. హౌసింగ్ లోన్లని దొంగ పేర్లతో బినామీ పేర్లతో ఇప్పించి ఇల్లు కట్టుకున్నావు. అసలు నువ్వు ఏ పని చేయవు, ఏ వ్యాపారం చేయవు, వ్యవసాయం చేయవు, కూలి చేయవు. అసలు నువ్వు ఇంత లగ్జరీగా ఎలా బతుకుతున్నా నాకు చెప్పు. మొన్న ఈ మధ్యకాలంలో 2-3 ఏళ్ళలో ఏదో కార్యకర్తలను బెదరేసి ఎంప్లాయీస్ని బెదరేసి ఎల్ఐసీలు పాలసీలు చేసుకున్నావు. ఎందుకంటే అది నువ్వు పార్టీలో కార్యకర్తగా తిరుగుతున్నావు కాబట్టి వాళ్ళని బెదరేసి పాలసీలు చేసుకున్నావు. ఈ మధ్యకాలంలో నీకు నడుతున్నా. అంతకుముందు అసలు నువ్వేం చేశా? ఏ కూలి పని చేశా? ఏం వ్యాపారం చేశా? ఇదంతా జనాల మీద ఆధారపడి బతికిందే కదా. ఒకటి. ఇంకోటి, మా సీను బాబా యాలగడ్డ సీను ఏం చేశాడు? ఆక్రమించటువంటి అది కాదు, ఎకరన్నర భూమిని ఆక్యుపై చేసి యాదవలో నివసించే ఏరియాలో వాళ్ళు ఇల్లు వేసుకోవడం లేకుండా చిన్న చిన్న గుడిసెలు ఇరుకు సందులు ఉండేటట్టుగా ఇబ్బంది పడుతుంటే ఎకరన్నర భూమిని వాళ్ళకి దక్కకుండా ఆక్యుపై చేసి అది ఎలా దానికి మళ్ళీ పాస్బుక్ సంపాదించావు. ఎలా పాస్బుక్ ఎలా సంపాదించావు? అసలు ఈరోజు చూస్తున్నాం జోగి రమేష్ గారు అబ్బాయిని ఏదో కాగితాల్లో తేడా ఉంటాయి కాబట్టి అసలు లోపలికి అన్నారు. నువ్వు ఇవాళ అసలు నీకు పాస్బుక్, నువ్వు ఎకరన్నర పాస్బుక్ ఎలా పొందావు నువ్వు? ఇప్పుడు ఒక ప్రభుత్వ భూమి ఒక పబ్లిక్కి చెందాలంటే దానికి అసైన్మెంట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో మిమ్మల్ని ల్యాండ్లెస్ పూర్గా పరిగణించి మిమ్మల్ని అర్హులుగా నిర్ధారించినప్పుడు ఒక పట్టా ఇస్తారు. ఆ పట్టా ఇచ్చినప్పుడు మీ పాస్బుక్ ఏదో జారీ చేస్తారు. ఇక్కడ ఎక్కడ జరగకుండా డైరెక్ట్ పాస్బుక్ ఎలా వచ్చింది? ఎలా సాధ్యపడింది?
అదే కాకుండా ఈరోజు నువ్వు నివాసించాల ఎలగ సినిమాపై నువ్వు నించున్న తల ఎవరిదే బ్రాహ్మణులైన భారతం గారిది. వాళ్ళు ఆక్యుపై చేసావా, వాళ్ళ రూపాయి ఇచ్చావా, వాళ్ళు ఉసురు కట్టుకున్నావా, ఇల్లు కట్టుకున్నావా, ఇవాళ వరకు నీ పత్తి ఏంటి? ఆక్యుపై చేసావు, బ్రాహ్మణులు ఉసురు అనిపించావు, బ్రాహ్మణ కుటుంబాలని ఇచ్చేసావు. తర్వాత మన గ్రామంలో కమ్మూరు, మన గ్రామానికి తోడుగా చేదోడు వాదోడుగా ఆర్థికంగా సాయం చేస్తూ గ్రామాన్ని ఒక సైడ్గా కాపాడుతున్న ఆ కమ్మూరు దసపల్లా కాంప్లెక్స్ వెంకన్ననారాయణ గారు, వెంకటేశ్వర గారు వాళ్ళందరినీ వేసావు. భయపెట్టి బెదిరించి ఆ వాళ్ళు గ్రాముల దగ్గరగా చేసింది నువ్వు కదా, మీ ఫ్యామిలీ కదా, మీరా? ఇంకోటి మనకి గ్రామంలో బ్రిటిష్ కాలం నుంచి కూడా ఎకరన్నర సత్రం భూమి అనేది, సత్రం కింద భూమి అనేది ఒక ఎకరన్నర కేటాయించడం జరిగింది. అప్పుడు ఉన్న మోతుపరులు రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ ఎకరన్నర సత్రం సంబంధించిన భూమిని ఆక్యుపై చేసింది ఎవరో? మన టీడీపీ ముసుగులో ఉన్న గుండాలు కదా. అది ఒక పేరు కదా, అది 4-5 ఉన్నారు. అది మన మీ పార్టీలో కార్యకర్తలను పిలువబడే టీడీపీ కార్యకర్తలు పిలువబడే మన గ్రామ గోండాలు. అయినా సరే దాన్ని ఈ రోజు వరకు కూడా ఏ ఎంక్వైరీ అని వేశారా? అసలు అది తెలీదా జనాలకి? ఇవాళ చెరువులు అన్నావు, గ్రామంలో ఉన్న ప్రతి చెరువులు కాడ ఒక ఎస్సీలు కానీ, ఎస్సీ ఉన్న ఏరియాలో కానీ, ఒక యాదవ్ ఏరియా కానీ ఆక్యుపేషన్ జరిగింది ఎక్కడన్నా? కేవలం తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పుకున్నాను. తెలుగుదేశం కార్యకర్త ఏం చేద్దామంటే కాయితంగరావు గారు ఎమ్మెల్యే అవుతారు కాబట్టి ఆయన పేరు చెప్పుకుని నువ్వు ఆక్యుపై చేశారు మీరు అందరం. అది కదపోకుండా ఉంటాకి ఎవరికి వెళ్తే, ఎవరు ఎమ్మెల్యేకి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అయ్యా బాబు అని కవర్ చేసి ఉంటారు. కానీ పేరుకి ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు అంటారు. కృష్ణప్రసాద్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి దాంట్లో. ఎందుకంటే మీ పేరు చెడగొడతాకి, మిమ్మల్ని ఇచ్చేయటానికి మీ దగ్గర ఉన్న మీ కార్యకర్తను తిరిగే ప్రతి ఒక్కరి చరిత్ర ఒకసారి చదవండి, ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఏ ఒక్కడైనా సరే ప్రజలను ఇబ్బంది పెట్టి ఆక్రమించేవాడు ఒక్కడైనా ఉంటారని చూపించండి, అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోండి. కానీ ఏంటంటే ఈ 2-3 నెలలు కూడా మిమ్మల్ని అంటా సరిపోయింది. కానీ కొత్తగా ఎన్నికయ్యారు మీరు, వైట్ పేపర్ లాంటి వాళ్ళు, మిమ్మల్ని అంటా మేము ఎవరో సరిపోం. కానీ మీ వెనకాల ఉన్న ఈ రౌడీలు మీ కార్యకర్తల నుంచి మేము ఒప్పుకోను. మీ